ఆయన్ని వాడి అడుగు నాకు తెలుసు బాగా. 2016 నుంచి ఎప్పటి నుంచి అయితే పార్టీలో యాక్టివ్ అయ్యాడో అప్పుడు కూడా మేము పార్టీలో యాక్టివ్ అయ్యాం. మా సోషల్ జస్టిస్ కమిటీ ఉండేది. కృష్ణా జిల్లా కన్వీనర్ గారు తాగూరు అజయవర్మ గారు ఉన్నప్పుడు కన్వీనర్గా మా కమిటీని క్యాన్సిల్ చేయించాడు. అలాగే జనసేన పార్టీలో ముందు నుంచి ఎవరైతే యాక్టివ్గా జాయిన్ అవుదామని చెప్పి వచ్చేవాళ్ళో వాళ్ళని నియంత్రణతో పోకూడదో ఎవరిని పార్టీలో జాయిన్ అవ్వనీయకుండా చేసి పార్టీని ఎదగనీయకుండా చేశాడు. అలాగే పార్టీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా జనసేన పార్టీలో నుంచి వెళ్ళిపోయేటట్టు చాలా కుళ్ళు కుతంత్రాలు కుయుక్తులు పన్ని అందరినీ అణగదొక్కి అతనే పెద్ద నాయకుడిగా ప్రొజెక్ట్ అవుదామని చూశాడు. ఎందుకంటే మన విజయవాడ అనేది రాష్ట్రానికి సెంట్రల్లో ఉండడం అతనికి ఒక ప్లస్ పాయింట్ అయింది. మీడియా కూడా సెంట్రల్లో ఫోకస్ అవ్వడం వల్ల ఈడు కూడా ఈ పనికి మాలినోడు కూడా కార్పొరేటర్ స్థాయి కూడా లేని వ్యక్తిని పెద్ద నాయకుడిగా మీడియా కూడా చూపించడం జరిగింది. వీడు నిజ స్వరూపం తెలిసిన తర్వాత జన సైనికులు కూడా చాలామంది ఎప్పుడైతే అతను నా వెనకాల ఒక 10 మంది కూడా ఉండరు కళ్యాణ్ గారు లేకపోతే ఆయన పేరు లేకపోతే అన్నాడో అది ఇప్పుడు నిరూపితమైంది. చేతులారా కొబ్బరి బొండాల కత్తితో తన రాజకీయ జీవితాన్ని తానే నరుక్కున్నాడు. సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి చోట జన సైనికుడు ఒక కొడవలి కానీ గొడ్డలి కానీ లేకపోతే కత్తి కానీ పట్టుకుని ఉంచాలా. ఆడు వెళ్ళిందే పార్టీలో కత్తుల పార్టీ, గొడ్డల పార్టీ, కోడి కత్తుల పార్టీ. ఆ కత్తుల మధ్యలో వెళ్ళాడు. ఎప్పుడో కానీ ఆడికి శిరచ్ఛేదనం తప్పకుండా అయ్యిద్ది. మన జనసేన పార్టీకి ఒక స్వతంత్రం వచ్చినట్టు భావించాలి మనమంతా. వాడి గురించి నాకు తెలిసి కూడా నేను ఇన్నాళ్ళు సపోర్టివ్గా ఉన్నానంటే అతను నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం అతనితో పాటు నడిచా. కానీ నేను అతని గురించి అణువణువు తెలిసినా కూడా కళ్యాణ్ గారిని అంత అవమానించిన తర్వాత నాకు చాలా బాధేసింది. అందుకని చెప్పి నేను ఆ వ్యక్తి రాజకీయాల్లోనే ఇక ఉండకూడదు, కనుమరుగవ్వాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటివరకు జనసేన పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఇతను కూడా నామరాపాలు లేకుండా పోతారు. మన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో సుజనా చౌదరి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. వాడికి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి తెచ్చేలాగా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై జనసేన, జై హింద్.